గంటకు 50 రూపాయల టోల్ వసూలు చేసి మాత్రం గుర్తుకొస్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్లో కేంద్రం దశలవారీగా కార్మికులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. అన్యాయంగా విధుల నుండి తొలగించిన కాంట్రాక్టు కార్మికులను చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమన్న కేంద్రం కార్మికులను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయాలని చూస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. ఉత్పత్తికి చాలా ఆటంకం కలుగుతుంది. నిన్న కూడా చెప్పాం, ఏ ఒక్కరు కూడా విధులకి హాజరవ్వట్లేదు. కర్మాగారంలో గత 4.5 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అమ్ముతామన్న నిర్ణయాన్ని, మూసేస్తామన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రలో కార్మిక వర్గం పోరాడడం. ఆ పోరాట ఫలితంగా ఇవాళ ప్యాకేజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రివైవల్ ప్యాకేజ్ అని చెప్పి 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించాలని చెప్పి ఆ నిర్ణయం అనేది తప్పని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ యజమాన్యానికి హెచ్చరిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇవాళ ప్యాకేజ్ దేనికోసం ఇచ్చారు? పరిశ్రమను నడపడం కోసం అనమాట. రీప్యాకేజ్ అన్నారు. ప్లాంట్ని పూర్తిగా నడపడానికి కార్మిక వర్గం అవసరం అని చెప్పినా సరే ఏకపక్ష నిర్ణయంతోనే 4,500 మంది కార్మికులు వచ్చే 3 నెలల కాలంలో తొలగిస్తామని చెప్పి, పర్మనెంట్ కార్మికులు 2,500 మందిని విఆర్ఎస్ ఇస్తామని చెప్పి ఆ నిర్ణయాన్ని మీరు మార్చుకోండి. ఇవాళ ఈ ప్లాంట్ని పూర్తిగా నడపాలంటే మ్యాన్ పవర్ అవసరం. ఇంకా 8,000 మంది నిర్వాసులకు మీరు ఉపాధి చూపెడతా ఉన్నారు. ఉన్న నిర్వాసులకు ఉపాధి తొలగించి వేళ మరి ఏ మంచి కార్యక్రమం చేశారనేది మీరు అర్థం చేసుకోండి. తప్పకుండా మీరు ఈ 2 రోజుల చర్చలు ప్రారంభించాలి. చర్చలు ప్రారంభించకపోతే పర్మనెంట్ కార్మికులు కానీ ఈ రాష్ట్రంలో ఉంటే అనేక కార్మిక సంఘాలు కూడా రోడ్ల మీద పోరాడుతాం. కార్మికుల్ని కడుపు కొట్టడానికి అనేది ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.